ఈరోజు సోషల్ మీడియా చూస్తుంటే మా పెనుగొండ నియోజకవర్గం రొద్ద మండలంలో నాగిరెడ్డిపల్లిలో బాలాజీ అనే పిల్లోడిని అరెస్ట్ చేశారు. అది నిన్న మిడ్ నైట్ నడురాత్రిలో పోలీసు వాళ్ళందరూ కూడా ఆయన ఇంటికి పోయి మళ్ళీ భయభ్రాంతులకు గురి చేసి, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఆ పిల్లోని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆ పిల్లోడు ఎక్కడున్నాడని కూడా మనకు తెలియడం లేదు. అంటే గతంలో మన వైఎస్ఆర్సీపీ లీడర్స్ అందరూ వెళ్ళి పోలీస్ వాళ్ళని అడిగితే గతంలో 2022లో పోస్టింగ్ చేసినందుకు ఈరోజు అరెస్ట్ చేయడం అని చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, దాదాపు 6 నెలలు అయింది. 6 నెలల తర్వాత బాలాజీని అరెస్ట్ చేస్తున్నారంటే దీనికి కారణం ఏంటంటే ఈయన ఒక యువ రైతు. అదేవిధంగా బాలాజీ రొద్దంలో ఎక్కడైతే ఇసుక దందాలో మంత్రి సవితమ్మ చేయిస్తా ఉందో తన అనుచరులతో దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాడు బయటకు, తన ఫేస్బుక్ ద్వారా, అదేవిధంగా వాట్సాప్ ద్వారా. అదేవిధంగా 4 days బ్యాక్ కూడా నాగిరెడ్డిపల్లి మళ్ళీ నార్నాగేపల్లి ప్రాంతంలో కూడా రాత్రి ఇసుక తోలుతుంటే వాళ్ళందరినీ అడ్డగించి ఇట్లా అక్రమంగా ఇసుక తోలేది తప్పు మీరు అని ప్రశ్నించేందుకు ఈరోజు టీడీపీ వాళ్ళందరూ కూడా ఆయన టార్గెట్ చేసి టీడీపీ వాళ్ళ ఐటీడీపీ వాళ్ళ వ్యక్తితో ఒక కంప్లైంట్ పెట్టించి పోలీసు వాళ్ళు కూడా ఈరోజు యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు పోలీస్ యంత్రాంగంని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీరు నడురాత్రిలో పోయి ఫ్యామిలీ మెంబర్స్ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ కూడా భయభ్రాంతి గురి చేయకుండా వాళ్ళని బాలాజీ అనే వ్యక్తిని పిలిచింటే వాళ్ళు వచ్చేవాడు కదా, మీకు స్పందించేవాడు కదా. అదేవిధంగా మీరు ఎక్కడ కూడా ఆయన సెర్చ్ ఏం చేయలేదు, యాపత్తు కూడా ఆయన పిలవలేదు, మీకు కోఆపరేట్ చేసి. ఎందుకంటే నేను కూడా ఒక మహిళగా రాజకీయం చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఎక్కడైనా మహిళ గురించి పోస్టింగ్ అసభ్యకరంగా పెట్టినా ఏదైనా అసభ్యకరంగా మాట్లాడినా కూడా నేను అది ఖండిస్తాను. అయితే పోలీస్ వాళ్ళు ఎక్కడన్నా మన క్యాడర్ త్రూఅవుట్ స్టేట్ కానీ జిల్లా కానీ పెనుగొండలో కానీ పోస్టింగ్స్ ఇలా పెట్టినప్పుడు కూడా దయచేసి మీరు నడురాత్రిలో పోయి భయభ్రాంతి గురి చేయకుండా వాళ్ళని కూడా ఒక పద్ధతిగా మీరు పిలిస్తే మేము కూడా కోఆపరేట్ చేస్తామనే ఒక మాటనైతే మీకు చెప్తున్నాను. ఇంతవరకు కూడా బాలాజీ ఎక్కడున్నాడని కూడా మనకు తెలీదు, ఎఫ్ఐఆర్ కాపీ కూడా మనం చూడలేదు. దయచేసి పోలీస్ యంత్రాంగం ఎక్కడ పెట్టినా కూడా వెంటనే రిలీజ్ చేసి, మీరు ఎఫ్ఐఆర్ చేసినా కూడా వెంటనే ఆయన రిలీజ్ చేయండి అని చెప్తున్నాం. అంటే టీడీపీ వాళ్ళు సవితమ్మ ఆధ్వర్యంలో బాగా నేర్పిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి పైన, పార్టీ పైన, మంత్రిగా ఉన్న నా పైనను ఎన్ని పోస్టింగ్స్ మీరు పెట్టినా కూడా ఎక్కడ కూడా మేము ఇలాంటి ఒక చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే కక్ష రాజకీయాలకు మేము తోడ్పడలేదు. ఈరోజు సవితమ్మ కక్ష రాజకీయం ఎంతవరకు ఉంది అంటే ఇసుక గురించి ప్రశ్నించినాడు మా యువ రైతు అనే దానికి ఈరోజు సోషల్ మీడియా పేరుతో మీరు బ్యాక్డోర్ పాలిటిక్స్ చేస్తూ అరెస్ట్ చేసినారు. అయితే కూడా ఎవరు కూడా సోషల్ మీడియా వాళ్ళు భయపడేంత అవసరం లేదు. ఎందుకంటే సవితమ్మ తన స్వంత మనుషుల్ని టీడీపీకి ఎవరైతే యాక్టివ్గా పనిచేసినారో వాళ్ళందరినీ కూడా ఈరోజు రొద్దం పోలీస్ స్టేషన్లో లోపలికి పెట్టించి మహానాయకుడు ఎన్టీఆర్ గారి ఒక విగ్రహ ప్రతిష్టాపనకు వచ్చిన ఒక టీడీపీ యాక్టివిస్ట్ వాళ్ళందరినీ కూడా లోపలికి పెట్టించి ఈరోజు ప్రోగ్రామ్ చేస్తూ ఉంది. అంటే ఇంకా రిపబ్లిక్ ఆఫ్ పెనుగొండలో సవితమ్మ ఏకపక్షంగా రాజకీయం ఎలా చేస్తూ ఉంది అని మీరందరూ కూడా ఒకసారి గమనించాలి. అదేవిధంగా గతంలో ఎస్ఐ సిఐ వాళ్ళు ఎలా పనిచేశారో మన వైఎస్ఆర్సీపీ హయాంలో అని ఒకసారి చూడండి. నిదర్శనంగా హోమ్ మినిస్టర్ గారు ఎప్పుడు కూడా పోలీస్ వ్యవస్థని కూడా గతంలో బాగా పనిచేయలేదని మీరు ఖండిస్తుంటారు హోంమంత్రి గారు. అయితే సవితమ్మ గతంలో 2019 నుంచి 2024 వరకు ఎవరైతే పోలీస్ వాళ్ళు పని చేసినారో పెనుగొండలో వాళ్లే రిక్రూట్ చేసుకొని ఈరోజు వాళ్లే కొనసాగుతున్నారు. దగ్గర 3-4 పోలీసులు వాళ్లే కొనసాగుతున్నారు పెనుగొండలో. అంటే బాగా ఫేర్గానే పనిచేసినట్లు కదా. మన హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు బాగా ఫేర్గా పని చేసినారు కాబట్టి ఆ పోలీసు వాళ్ళనే నువ్వు కొనసాగిస్తున్నావు, అవునా కాదని ఈరోజు సవితమ్మని ప్రశ్నిస్తున్నాను. అంటే కక్ష రాజకీయాలు ఎప్పుడు కూడా జరగవు, అధికారం అనేది శాశ్వతం కాదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అయితేమి, అదేవిధంగా టీడీపీ పార్టీ వాళ్ళు అయితేమి ఎవరిని కూడా నువ్వు వదలకుండా కక్ష రాజకీయం చేస్తూ నువ్వు రాజకీయం చేస్తున్నావు అంటే రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా గట్టిగా నిన్ను ఎలాంటి బుద్ధి చెప్తారంటే నీకు ఉనికి కూడా లేకుండా ఒక పరిస్థితి పెనుగొండలో ఏర్పాటవుతుంది. ఇకనైనా నువ్వు
ఇసుకాసురులు ఎవరైతే ఉన్నారో మీ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఎవరైతే ఇసుక దందా చేస్తున్నారో కర్ణాటకకు తరలిస్తున్నారో అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఇసుకని ప్రజలందరికీ ఇవ్వండి అని చెప్తే సవితమ్మ మాత్రము నిర్భయంగా ఈరోజు నైట్ టైంలో రొద్దంలో అయితే పరిగిలో అయితే ఏమి ఇతర ప్రాంతాల్లో పెనుగొండలో నిర్భయంగా కర్ణాటకకి తరలిస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని మేము వైఎస్ఆర్సీపీ పార్టీ ఖండిస్తున్నాం. దీనిపైన ఎవరైతే కర్ణాటకకు తోలుతున్నారో ఇసుకని వాళ్ళపైన గట్టిగా దృష్టి పెట్టి ఎస్పీ గారు దీనికి వెంటనే స్పందించాలని కోరుతున్నాం. వీఆర్ దేర్. ప్రతి ఒక్క సోషల్ మీడియా యాక్టివిస్టుకు సోషల్ మీడియా కార్యకర్తలకు మీ విషయం అండగా ఉంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి మేము కూడా ఏదైతే సవితమ్మ ఈ యొక్క అరాచకలు చేస్తా ఉందో పెనుగొండలో ఇంకా ఎక్కువగా ట్విట్టర్లో, ఫేస్బుక్లో అండ్ వాట్సాప్లో గట్టిగా మేము కూడా రాసి దానంతా కూడా బయటకు పెడతామనే సంకల్పంతో ఈరోజు సవితమ్మకి